నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం. పిఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. వృద్ధులు, వికలాంగుల కళ్లల్లో ఆనందం వెళ్లి విరిసిందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం పెంచిన 7,000 పెన్షన్ పంపిణీ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచే ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం గుంటూరు, పెద్దాపురం, దివిలి నియోజకవర్గంలో పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు అన్న మాట నిలబెట్టుకున్నారని, పెన్షన్ 4,000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని, పాత 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మాట ప్రకారం 3,000తో కలిపి 7,000 రూపాయలు జూలై 1న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూటమి అభ్యర్థులతో కలిసి పెన్షన్లు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద వృద్ధాప్య పెన్షన్లో ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి తులసిమణి గారికి, మన ఈనాటి ముఖ్య అతిథి, మనందరి ప్రియతమ పాత్రలు, గౌరవనీయుల పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి, కమిషనర్ గారికి, వేదికపై పెద్దలందరూ కూడా పేర్కొన్న మరి చంద్రబాబు నాయుడు వెళ్ళి పాత బకాయి కూడా ఇస్తానని చెప్పాడు. అది 7,000 రూపాయలు చాలా మనం అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అందరూ కూడా చాలా అందరు ప్రజల్లోకి వెళ్ళి ఈ అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా పెద్దాపురంలో కూడా అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. రాష్ట్రంలో మరి 65 లక్షల మందికి మరి 4,000 కోట్ల రూపాయలు డబ్బు ఇలా పంచిపెట్టడం జరుగుతుంది. మన మున్సిపాలిటీలో కూడా మరి 6,200 మందికి 4,23 లక్షలు ఇవాళ పంచిపెట్టడం జరుగుతుంది. అంటే ఒక కార్యక్రమం, మరి పెద్ద కార్యక్రమం తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ అన్నది ఒక ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశాడు ఆ రోజు. తర్వాత 200, తర్వాత 1,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఒకేసారి చేశాడు. తర్వాత 2,000 చేశాడు, తర్వాత 3,000 చేశాడు. మరి పెన్షన్ పెంచడానికి మరి గత ప్రభుత్వం ఆలోచించి 250 అని చెప్పి కట్టడం జరిగింది. ఒకేసారి 4,000 ఇప్పుడు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ప్రజలకు సంతోషం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి. అవన్నీ కూడా ఇవాళ ఎవరు పేదవాడు ఇబ్బంది లేకుండా ఈ కొడుకుని తల్లి కొడుకుల మీద ఆధారపడి ఎక్క లేకుండా నిలబడే అవకాశం ఇవాళ వృద్ధులందరికీ, వికలాంగులందరికీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ గ్రామ నాయకులు సింగినేడి దత్తుడు, సానా శ్రీను, పాటంశెట్టి కాశీరాణి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ 4,000 మరియు గడిచిన 3 నెలలకు పెంచిన 1,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఎన్డీఏ నాయకులతో కలిసి పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చడం జరుగుతుందని, అలాగే ఇక నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా ఇచ్చిన అన్ని హామీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తారని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే కరకుదురు గ్రామానికి గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదని, అతి త్వరలోనే ఇళ్ల స్థలాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, తమ గ్రామం తరపున ఏ కార్యక్రమం వచ్చినా గ్రామ ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగనేడి దత్తుడు, సానా శ్రీను, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, సానా రాంబాబు, నక్కా వెంకన్న, అడబాల బుజ్జి, సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు, వీఆర్ఓ భాగయ్య మరియు సచివాలయ సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెంచిన పెన్షన్లు కరకుదురు సరుకుడు మండలం కరకుదురు గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్డీఏ నాయకులందరూ కూడా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ హామీని మరి నెల రోజుల్లోనే వెంటనే కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది. 7,000 రూపాయలు మొదటి విడత ఫంక్షన్ అందజేశారు అందరికీ కూడా. అలాగే ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కరకుదురు రామాలయం దగ్గర పెన్షన్దారులందరికీ కూడా తొలి విడతగా అందజేయడం జరిగింది. మరి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా అన్ని హామీలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు అమలు చేస్తారని అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యులకి 6,000, అలాగే 4,000, వికలాంగులకి 6,000 చొప్పున పంపిణీ చేస్తానని ముందుగా మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అందులో మొత్తం వృద్ధులు, వికలాంగులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమాటైతే అన్నారో ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు 3 నెలల నుంచి నెలకు వేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు సంపూర్ణంగా ప్రతి లబ్ధిదారులు సంపూర్ణంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఇక్కడ మన గ్రామం వరకు చూసుకుంటే ఒకే ఒక ఇళ్ల స్థలాల మీద పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, ఎన్ని ఎలక్షన్లన్నీ దాన్ని అదునుగా తీసుకుని ఈ రోజు వరకు రాజకీయాలు చేశారు. కానీ ఈ రోజు నుంచి మేము ఆ ఇళ్ల స్థలాల గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అవన్నీ ఏమున్నాయి, ఎక్కడున్నాయి చూసి ఎక్కడ ఆగింది అనేటువంటిది పూర్తిగా పరిగణించి అది పూర్తిగా 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు కూడా లబ్ధిదారులకు అందరికీ ఇచ్చేలాగా చేస్తామని చెప్పి ఈ కూటమి తరఫున అందరికీ. రామచంద్రపురం పట్టణం 1వ వార్డు కొత్తూరు నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాష్ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 4,000 పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పలివెల ఉమాదేవి అనే దివ్యాంగురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాను తీసుకున్న 6,000 రూపాయలలో తిరిగి 3,000 రూపాయలను విరాళంగా అందించడం శుభ పరిణామమని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. అదేవిధంగా గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రన్న ముందే చెప్పారు, మేము 3,000 నుంచి 4,000 చేస్తాం పెన్షన్ అని. విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో విడతలుగా కాకుండా ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి ఈరోజు 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల నిమిత్తం 1,000 రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. ఆ 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేస్తా అన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి 15,000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. జీవితాలను మార్చే కొన్ని పథకాలని, లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఆ గుణపాఠం ప్రజలు చెప్పారు. చాలా పొరపాటు పని చేసాం జీవితంలో, మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం, చాలా నరకయాతన అనుభవించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు
లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతున్నారు. ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఈ 5 ఏళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా, సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం. ఈ గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు. ఆ విధంగానే ముందుకు సాగుతాం. కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడలో గల అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నున్న రామకృష్ణ, సెక్రటరీగా మొగలి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ గా కోయ శ్రీను, జాయింట్ సెక్రటరీగా కేవీబీఎన్ భైరవకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా పేకెటి నాగేశ్వరరావు తదితర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నున్న రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ కు పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 5 ఏళ్ల కాలంలోని రైస్ మిల్లర్స్ కి అండగా నిలిచారని అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రైతులు మేలు జరిగే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రైస్ మిల్లర్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి కొత్త బాడీ వచ్చింది. అందులో ప్రెసిడెంట్గా రాము గారు, అలాగే చాలామంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఎందుకంటే ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం ద్వారా మనం కూడా రైతులకు ఉపకారం చేయాలని ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు మెయిన్. ఎందుకంటే పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో మరి ప్రభుత్వం నినాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్చి ప్రభుత్వానికి మా రైతులకి సంధానం చేసి రైసు ధాన్యాన్ని మిల్లర్స్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మిల్లర్స్ మరి చిన్న రైతులను మోసం చేయకుండా వేళ అందరినీ చూడవలసిన బాధ్యత మిల్లర్స్ అసోసియేషన్ మీద ఉంది. అంటే ఈస్ట్ గోదావరి అంటే మిల్లర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా సాయం చేసే పరిస్థితి మరి బాడీకి ఉంది. అంటే ఈ బాడీకి మొదటి టోటల్ నరమ గారికి కానీ బాడీ అందరూ కూడా అభినందన తెలియజేసుకున్నాం జరిగింది. ప్రమాణ స్వీకారానికి మా కొత్త బాడీని ఆశీర్వదించడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్దాపురం ఇక్కడికి వచ్చి మా బాడీని ఆశీర్వదించారు. పోయినసారి ఆయన టర్మ్లో 5 సంవత్సరాల్లోని ప్రతి రైతు యొక్క ఒక్క గింజ కూడా వదలకుండా ఎప్పుడు టార్గెట్ అయిపోయింది రాజప్ప గారు అంటే అప్పుడల్లా టార్గెట్ తెచ్చి రైస్ మిల్లులకి చాలా ఉపయోగపడ్డారు. అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడా కూడా నష్టపోకుండా 100% ఊపిడి చేసిన చరిత్ర మన రాజప్ప గారిది. గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా అసోసియేషన్ కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో కల్పిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 6వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావులు ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు 7,000 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన 4,000 పెన్షన్తో పాటు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుంచి అందాల్సిన 1,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయరని వైసీపీ చేసిన ఆరోపణలకు ఇదే సరైన సమాధానమని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన పని లేదని, ఇంటి వద్దకే గ్రామ సచివాలయ సిబ్బంది తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ పెన్షన్దారులు ఊరిలో లేకపోయినట్లయితే మరుసటి రోజు పెన్షన్లు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలిపిల్లి జగన్, ఏడిద శ్రీను, ఎండి సల్మాన్, ఏడిది సునీల్, గొంతు సత్యనారాయణ, ప్రసాద్, ఏడిద కృష్ణ, భుంగా నాగరాజు, చిట్నిడి ప్రసాద్, రాయుడు లక్ష్మణరావు, సంధ్య, బాలకృష్ణ, శ్రీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ముందు పెన్షన్ మన నాయకులు కూడా ఉంటారు, దగ్గర నుండి ఇప్పిస్తారు. 3,000 అది మరి నాకు 18,000 కూడా రాకుండా ఆఫ్ చేసి సంతోషం. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పంపించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో, హామీల్లో మొట్టమొదటిగా పేదవాళ్ళకి పెన్షను 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారు. దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు నేను, కమిషనర్ గారు, అధికారులతో రావడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ప్రజలందరూ కూడా. ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత సంతోషం అంటే మీ కళ్ళకి మీరే చూస్తారు. ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అదే కాకుండా ఆ 3 నెలలు కూడా 1,000 రూపాయలు ఇస్తానన్నారు. అది కలిపి 7,000 రూపాయలు ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్దారులందరూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ ఇంటింటికి ఇవ్వరమ్మా అని చెప్పడం జరిగింది. భయపడ్డారు వాళ్ళందరూ కూడా. అలాంటిది ఈ రోజున ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక అమ్మ చెప్తుంది ఇందాక, ఆయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలకి ఇచ్చాడు బాబు. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగానే ఈరోజు 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చేసారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క చేతుల మీదుగా స్వయంగా కొంతమంది లబ్ధిదారులకి పంపిణీ చేయడం అనేది మనం ముదావహం. కాబట్టి అదేవిధంగా ఏదైతే మన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయో 3,000 నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి 6,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పేదల యొక్క వాళ్ళకి మనోధైర్యాన్ని, వాళ్ళకి ఒక భరోసాని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు సాయంత్రానికల్లా 100% పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేరే కారణాల వల్ల బయట ఉన్నట్టుంటే వాళ్ళకి రేపటిలోపుగా మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి 100% 100% పక్కాగా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన ఏదైతే సచివాలయ సిబ్బంది అందరి ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగొద్దు, సచివాలయాల దగ్గరికి ఎవరు వచ్చి వెయిట్ చేయాల్సిన పని లేదు. మీ ఇంటికే స్వయంగా సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గొల్లప్రోలు మండలం సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్ నందు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాశనమైన వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి 100% గ్రామాలకు రక్షిత మంచినీటిని అందజేస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రతి విమర్శలు అయిపోయాయని, ఇప్పుడు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి ఎన్నో సవాళ్లను అధిగమించవలసిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాల్లోకి డబ్బుల కోసం, పదవి కోసం రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ఆయన చేతుల మీదుగా మొదటి పెన్షన్ దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి అందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణం రాసు తదితరులు పాల్గొన్నారు. క్రానిక్ డిసీజ్ అంటే ఎలిఫెంట్ గ్యాసెస్ కానీ, కిడ్నీ, లివర్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 123 మంది ఇలా ఉన్నారు. సో ఇలా రకరకాల కేటగిరీస్ వాళ్ళ అవసరాలు గుర్తించి వారికి ఎంత మనీ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తే వాళ్ళ అవసరాలకి ఇంకెవరి మీద ఆధారపడకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ వైపు నుంచి మనం ఈ పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ ఉపాధ్యక్షులు, జాతీయ సేవారత్న కడలి రాంపండ్ అధ్యక్షతన జాతీయ డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా కళ్యాణి సాధన అధ్యక్షురాలు సలాది పుష్పవతి ఎక్స్-ఎంపీటీసీ హాజరై మాట్లాడుతూ కనిపించని దేవుడు ఊపిరి పోస్తాడు, కనిపించే ఈ దేవుళ్ళు పునర్జన్మను ప్రసాదిస్తారని ఆమె తెలిపారు. కడలి రాంపండు మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అని కొనియాడారు. అనంతరం డాక్టర్ కళ్యాణ బాబుని ఘనంగా సన్మానిస్తూ రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాము, దత్తుడు, కడలి ప్రసాద్, అలియన్స్ క్లబ్ సభ్యులు మంగాదేవి, ఏ లక్ష్మి, ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కళ్యాణ బాబు గారిని సన్మానించుకుంటాం మా అందరికీ కూడా చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే కనిపించిన దేవుడి కంటే కనిపించే వైద్యులే రోగులకు అసలైన దేవుడు. ఈవేళ మనకి అనారోగ్యం వస్తుంది. ఇటువంటి అనారోగ్యం ఉన్న పేషెంట్లని మన కళ్యాణ బాబు గారు మానవత్వ దృక్పథం. నేను 1993 నుంచి కూడా వైద్య రంగంలో పేషెంట్లు తీసుకెళ్ళి కాకినాడ జీజీఎస్ని తీసుకెళ్ళి ఒక పేషెంట్ని తీసుకెళ్ళి అనారోగ్యంగా ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళి ఆరోగ్యవంతుని తీసుకెళ్ళి ఇంటికి అప్పచెప్తే నాకు ₹1 కోటి లాటరీ తల్లిని అందరం వచ్చేది. అలాంటిది ఎంతమంది డాక్టర్లు చూసినా మరి కళ్యాణ బాబు గారు నాకు ఆపరేషన్ చేస్తాం, ఆయన ఒక పేషెంట్లని నమ్మకారంతో మాట్లాడటం, ఆ జనరల్ చేయవలసి పని కూడా బాబు గారు చేస్తాం, ఇవన్నీ చూస్తే ఇంకా ఈ సమాజంలో మానవత్వం దృక్పథం ఉన్న వైద్యులు ఉన్నారా అనిపించింది. ఇప్పుడు రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన కళ్యాణ బాబు గారికి చేస్తున్నాం. నిజంగా రామ్ గారు ఆత్మ ఎంతో శాంతింటారు, సంతోషిస్తారు. ఇటువంటి మహానుభావులు ఉండటం వల్ల ఈ సమాజం ఉంటుంది. అంటే నేను పొగుడుతాం కాదు, కళ్యాణ బాబు గారు నాకు ఆపరేషన్ చేసి ఆయన అప్పుడే మర్చిపోవచ్చు. ప్రతి నిమిషం కూడా ఎంతోమంది మా బంధువులకి నా స్నేహితులకి చెప్పాను, మా గుంటూరు జిల్లా నుంచి వచ్చారంటే కళ్యాణ బాబు గారు మన హాస్పిటల్కి రావటం పూర్వం వైభవం, కాకినాడ వెళ్లకుండా జీజీఎస్కి అంతా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నారు అని ఎంతో మందితో చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి డాక్టర్లు ఉండటం మరి చాలా గర్వకారణం. ఇటువంటి డాక్టర్ గారిని మనం గుర్తించుకుంటాం కూడా ఉన్న డాక్టర్లకు ఆదర్శనీయంగా మన కళ్యాణ బాబు గారు ఉంటాం చాలా అదృష్టంగా భావించు మాకు అవకాశం. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున ప్రాణం పోసేది భగవంతుడైనా కూడా వాళ్ళకి ప్రాణం నిలబెట్టేది మాత్రం కంపల్సరీ డాక్టర్లే. ఆ విషయంలో మాత్రం 100% మార్కులు డాక్టర్స్కే పడుతుంది. ఎందుకంటే సేవా దృక్పథం అనేది ప్రతి మనిషిలోనూ ఉండదు, కానీ కొంతమంది మాత్రమే ఆ సేవా దృక్పథాన్ని అనువరించుకుని ఉంటారు. అందుచేత అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం అనేది నిజంగా మా అదృష్టం సార్. ఈ విషయంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు థ్యాంక్స్ సార్. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం లిటిల్ బర్డ్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడిటోరియంను ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యను అందించడంతో పాటు స్కూల్లో ఆడిటోరియం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లిటిల్ బర్డ్ స్కూల్ ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ప్రాంతాల్లో గత 2-3 శతాబ్దాలుగా నడుపుతున్న దూర్తి గారు ఇంకా యంగ్ కింద ఉన్నారు స్కూల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీజులు తక్కువ కాకినాడలో కానీ ప్రాంతాల్లో ఎక్కడా లేవు. 1600 మంది స్ట్రెంత్తో నడుపుతూ ఉన్నారు. స్కూల్ అంటే 4 గోడల మధ్యలో పెట్టి బంధించి సాయంత్రం దాకా బట్టి స్కూల్లో చూసాం. నాకు 1వ ర్యాంక్ వచ్చింది, నాకు 2వ ర్యాంక్ వచ్చింది, నాకు 3వ ర్యాంక్ వచ్చింది అని చెప్పి టీవీలో అందరూ ఇచ్చేసేలాక మిగిలిన 97 మంది పెడితే మిగిలిన 97 మందికి 50% కూడా పాస్ మార్కులు స్టడీ అయితే చాలా బాగుంది సార్. అందుకని అందరూ కోరుకునేది ఇటువంటి స్కూల్ కోరుకుంటా ఉన్నాం. నిజంగా నేను నిన్న ఉన్న ఒలింపిక్స్ స్టేడియంలో పిలిచి 36లో ఒలింపిక్స్కి వెళ్తే ఇండియా నుంచి ఎన్నో గంట సాధించుకుని స్థాయికి మనుషులు తయారు చేయాలని చెప్పి 36కి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందంటే మన కళాశాలలో ఎక్కడ ఆధ్వర్యంలో అలా ప్లే గ్రౌండ్ లేదు, ఎక్కడ ఒక ఆట లేదు, డ్రిల్ పీరియడ్ లేదు, వ్యాయామం లేదు. ఇవన్నీ కూడా ఇవాళ మీరు చెప్తా ఉన్నారు. ఇదంతా గ్రీన్ రాసి వచ్చేస్తుంది. ఇదంతా శుభ్రంగా వ్యాయామాలు చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, తెలిసి చేసుకోవడానికి పక్కన 8 రకాలుగా తక్కువ తీసుకొని పెట్టి పక్కన ఆయన అభినందిస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా ఇటువంటి దానికి పబ్లిక్ అలాగే గవర్నమెంట్ కూడా ఇటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నాను. ముందు నా చేతనైనంత వరకు ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తాను తెలియజేస్తాను. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కళ్లల్లో ఆనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గ్రామంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం పలు సచివాలయాలకు సంబంధించి ఎస్సీపేట, మేదర్ల వీధి, మర్రిమొక్క వీధి, శెట్టివలసపేట, పద్మనాభనగర్, సచివాలయం 2లో గల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. పెంచిన పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెన్షన్ 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలను పెన్షన్దారులకు అందజేశారు. అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. మంచానికి పరిమితమైన వారికి 15,000, కిడ్నీ, వివిధ వ్యాధులకు సంబంధించిన బాధితులకు 10,000 రూపాయల చొప్పున అందజేశారు. అనంతరం సచివాలయం 2 సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పెంచుకుంటూ పోతానని చెప్పి మాటల గారడీతో పెన్షన్దారులను 5 సంవత్సరములు మోసం చేశారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. ఇకపై ఇదే తరహాలో ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీనుమణిబాబు, కొత్తకొండబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, సుధీర్, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, జగ్గంపేట టౌన్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఇచ్చేసి జూలై 4 నెలలు అందేసుకున్నాం. 3,000 అందేసుకున్నారండి ఎలాగోలాగా. ఇది చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నీకు 4,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అంటే అటువంటి సంక్షేమం అంటే ఇది. ఎవరికి ఇవ్వాలి? అలా నుంచి అంతే ఎండో రెడ్డి గారు అట్లే అమ్మ తల్లి అలా అనుకోండి. అలాగే కూరలు పక్కొచ్చాను, కూరలు పక్కొచ్చాను, కూరలు పక్కనండి. కాకినాడ రూరల్ నేమం గ్రామంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 7,000 రూపాయలు ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. దానికి గాను 23,60,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత మరియు జనసేన, తెలుగుదేశం పార్టీల మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు అని అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తే 100కి 100% ప్రజలు విజయాన్ని అందించారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నికల్లో గెలిచిన మొదటి నెల నుంచి పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంపు చేసి గత 3 నెలల్లో ఒక్కొక్క 1,000 కలుపుకొని ఈ నెలలో 7,000 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మొత్తం ఓట్ చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి
సృష్టించి చక్కటి పరిపాలన అందించే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటుందనడానికి నిదర్శన ఇదే అని అన్నారు. గతంలో మేము ఓడిపోతే 3 రోజుల నుండి ప్రజల్లో ఉన్నామని, ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి గాని, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే గాని ఎక్కడ కనిపించడం లేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో తిరగాలని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా జన పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు నింపేశారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎప్పుడు జరగని విధంగా 93% రిజల్ట్. జనసేన పార్టీకి అయితే 100% రిజల్ట్. ఎప్పుడో రామవిలాసాల పాస్వాన్కి ఒక రికార్డు ఉండేది, 6కి 6 ఎంపీలు. ఆ రికార్డు మనం 2కి 2 కింద మనం సరిపెట్టిన 21కి 21 అన్నది ఎవరికి ఎక్కడ లేని రికార్డు. ఇది ఇప్పుడు దాకా లేదు. ఎదురు కూడా బీట్అవుట్ అవుతుంది. మళ్ళీ మనం బీట్అవుట్ చేసుకోవాలి తప్ప. అంత స్థాయిలో మీరు ఓట్లు ఇస్తే చాలా పని చేద్దామని మొదలు పెడితే గల్లాపెట్టి దోసేసి వెళ్ళిపోయారు. పైసా లేదు గల్లాపెట్టిలో. ఇవాళ సంపద సృష్టించైనా, పైనుంచి ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చైనా సుపరిపాలన అందిందాం అన్నది ఏకైక ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయం. అందులో భాగంగానే దివాలా చేసినప్పటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై 1 నుంచి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తారు. కానీ ఎవరైనా ఆ జూలై 1 నుంచి మారుతాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు ఆయన మాట ఇస్తున్న రోజు నుంచి చెప్పాడు. అదొక 3 నెలలు. ఇది ఒక 4,000 ఈ పెన్షన్, 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్, అదొక 3,000. ఇవాళ 7,000 రూపాయలు. ఏ రోజు ఏ నియోజకవర్గంలోని ఎక్కడా కూడా జరగని విధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 23,60,00,000 రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నాం. సుమారు ప్రతి గ్రామానికి కూడా 60 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో 60 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో 34,000 మంది లబ్ధిదారులు ఇది పొందుతూ ఉన్నారు. నిజంగా ఇది ప్రతి ఒక్క చోట కూడా అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఒక ఊరికి 60 లక్షల రూపాయలు ప్రభుత్వం తీసుకోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. నగ్గిన తర్వాత మరిన్ని చేపడబోతూ ఉన్నారు. ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు గత 2 రోజులుగా సివిల్ సప్లైస్ మంత్రి గారు అక్రమంగా 36 రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని వీళ్ళ దగ్గర బ్యానర్లోనే 8 రూపాయలకి 9 రూపాయలకి కొనుక్కుని 120 రూపాయలు విదేశాల్లో 120 రూపాయలకు అమ్మడానికి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. రాళ్ళు రప్పలు కలిపి ఆ రకంగా దేశాన్ని కూడా చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. ద్వారంపూడి అండ్ కంపెనీస్ అన్ని కంపెనీల మీద కూడా రైడ్ చేయడం జరిగింది. సుమారు మొన్న 13,000 మెట్రిక్ టన్నుల యొక్క ప్రభుత్వ బియ్యం పట్టుకోవడం జరిగింది. నిన్న కూడా 4-5 జరుగుతున్నాయి. ఈ దాడులు నిరంతరం జరుగుతాయి. ఈ ప్రక్రియ, ఈ మాఫియాని అంతం చేసేదాకా ఈ దాడులు నిరంతరం జరుగుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాజులూరు మండల ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించడం జరిగిందని జన సైనికుడు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలోనూ అనేక ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. అందులో భాగంగా స్థానిక కాజులూరు గ్రామంలో అనేక అక్రమాలు జరిగాయని అన్నారు. 5 సంవత్సరాలలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరిగిందని తాము లేవనెత్తినప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టేవారని తెలిపారు. ఇక నుండి ప్రతి ప్రభుత్వ కార్యాలయం నందు అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటరమణ, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అవినీతిని అంతం చేద్దాము, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడదాము అని ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఎక్కడెక్కడైతే ఈ 5 సంవత్సరాల్లో అవినీతి జరిగిందో ఆ రిలవెంట్ ఆఫీసులకు వెళ్ళి అడగడం జరిగింది. ముందుగా పంచాయతీ ఆఫీసు,
గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు 2019 నుంచి గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు చేసిన ఈవో గారు చెల్లిపోయిన వేణు గారు చేసిన అవినీతిని, అలాగే 2 సంవత్సరాలు ఏమేమి జరిగిన కార్యక్రమాలను ఈవో గారు అడగడం జరిగింది. మేము చూసినంత వరకు రాష్ట్ర 5 సంవత్సరాల్లో కాజులూరులో పంచాయతీ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కడ స్పెండ్ చేసింది లేదు. ఈవెన్ కరోనాలో కూడా శానిటైజరు, గ్లౌస్, కావాల్సిన సామాగ్రి అంతా ప్రజలు మేము సమకూర్చుకున్నాం తప్ప పంచాయతీ నుంచి ఏమీ వేయలేదు. కనీసం ముగ్గు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. సో మేము ఈవో గారిని అడిగింది ఏంటంటే, ఆ 3 సంవత్సరాలు నేను రాకముందు 3 సంవత్సరాలు ఏం జరిగింది? ఈ చెరువులు ఉన్నాయి, చెరువు మీద చెట్లు కొట్టించడం కానీ, చెరువు మీద వచ్చే ఆదాయం కానీ, పంచాయతీ వనరుల మీద వచ్చిన ప్రతి ఆదాయం ప్రజలకు చెందాలి. ఆ వెళ్ళిపోయిన ఈవో గారు 24 లక్షలు లాస్ పెట్టి వెళ్ళిపోయాడు, జనరల్ బాడీ మీటింగ్ ఏం లేకుండా కూడా. ఆ ఛార్జ్ మళ్ళీ కొత్త ఈవో గారికి ఇచ్చారు. ఆ ఈవో గారిని ఏమడిగామంటే, మేము సార్ యాజ్ అ ప్రజాప్రతినిధి ఎక్కడ ఉన్నారు, ఒక ఈవో ఆఫీసర్గా మీ బాధ్యతగా 5 సంవత్సరాలు ఏం జరిగింది, మీరు రాకముందు మీకు ఇచ్చిన ఛార్జు, మీకు ఇచ్చిన ఎంత మనీ ఇచ్చారు, ఎంత వ్యయమైంది, ఎంత ఖర్చు అయింది, ఎంత రాబడింది, అంత ఆ డీటెయిల్స్ ఈ 2 సంవత్సరాలు చేసి కంపల్సరీ ఇవ్వమని కోరుచున్నామండి. అది పంచాయతీని మేము అడిగింది, అది ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడ. అలాగే పంచాయతీలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, పంచాయతీ స్థలాలు ఈ 5 సంవత్సరాలు చాలా అన్యాక్రాంతం అయిపోయినాయి, చాలా ఘోరంగా. అది ఇదని కాదు, మీరు కాల్యూరు మొదలు నుంచి ఈ ఆంజనేయ గుడి ఊరి చివరి వరకు కూడా పంచాయతీ స్థలాలు ఎవరిస్తున్నట్టు కబ్జాలు చేశారు. ఎవరన్నా ప్రజాప్రతినిధి వెళ్ళి ఎవరన్నా బాధ్యతాయుతంగా వెళ్ళి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడాలో, మీకు సంబంధం ఏముంటాలో, తప్పించుకు తిరగటాలో అసలు ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళంతా కూడా ఘోరమైన అవినీతి జరుగుతుంది. ఇదే విషయాన్ని పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్లో మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు లేవనెత్తారు. చాలా అంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అవినీతి. సో ముఖ్యంగా ఏంటంటే, ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడంతా మమ్మల్ని కార్యకర్తలుగానో కామన్ మ్యాన్ కూడా మమ్మల్ని ప్రశ్నించమని పిలుపునిచ్చిన సుభాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కాజులూరే కాదు కాల్యూరు మండలంలో ఏ గ్రామంలో అవినీతి జరిగినా సరే ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి, ప్రజలు కూడా పాలు పంచుకొని ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వసతులకు కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైనా సరే అడగవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య నాయకులు ఒత్తులు ఇంకోటి తెలియదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు జరిగే కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా సరే, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే, ప్రతి స్థాయి ఏ స్థాయి నాయకుడైనా సరే, ఏ స్థాయి అధికారి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పు తీరాలి. ప్రతి సామాన్య వ్యక్తికి న్యాయం జరిగి తీరాలి. ఖచ్చితంగా సామాన్యుడిగా మేము ప్రతి విషయాన్ని కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ అవినీతి అయితే జరిగిందో కాల్యూరు గ్రామంలోనే కాదు, మండలంలో మన శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ప్రతి దానిని కూడా మేము వెలికి తీస్తాం రాబోయే 5 సంవత్సరాల్లో. దయచేసి మీరు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని, అధికారులందరూ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అందరూ కూడా పని చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాల మీద నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భాస్కరాచార్యులు మరియు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం అలీ తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే న్యాయవాదుల ఐక్యత, ప్రజల హక్కులు హరించేలా ఉన్న కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే, పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పిస్తున్న కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే. నా పేరు భాస్కరాచార్యులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు మరి ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో కొత్త క్రిమినల్ చట్టాల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డేగా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్లో కేంద్ర ప్రభుత్వం మరి అందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్న పరిస్థితుల్లో ఒక 3-man కమిటీ వేసి, అందులో ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు, మిగిలిన కొంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కమిటీ వేసి అర్జెంటుగా మరి అభిప్రాయాలు చెప్పండి అంటే, కోవిడ్ నేపథ్యంలో ఎవరో అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. అప్పుడు కూడా న్యాయవాదుల సంఘంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, ముందు అసలు మీరు ఏమి ఈ నూతన చట్టాల ద్వారా ఏమి మార్పులు తేదలుచుకున్నారో ముందు ఒక డ్రాఫ్ట్ ముసాయిదా ప్రజల ముందు పెట్టండి, అప్పుడు మా అభిప్రాయాలు చెప్తామని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఎటువంటి డ్రాఫ్ట్ ముసాయిదా పెట్టకుండా పాత క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లకి సంబంధించి వాటిలో స్థానే 3 కొత్త చట్టాలు చేయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే మరి అనేక ఇది ఇందులో ప్రధానంగా మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు. అదే రకంగా సబ్ కోర్టు, ఇప్పుడు పిఠాపురం పరిధిలో అసిస్టెంట్ మరి సెషన్స్ జడ్జిలు ఉన్నారు. వీళ్ళని ఈ చట్టంలో తీసేశారు. అంటే ఇప్పుడు ఒక పక్క కోర్టు ఏం చెప్తుంది, ఒక పక్క కోర్టులు కానీ
త్వరగా కేసులు పరిష్కారం అవ్వాలి, కేసులు పెండెన్సీ పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఒక పక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కేసులు పెండెన్సీ పెరుగుతుంది, దీన్ని తగ్గించాలంటా ఉన్నారు. మరి ఈ రకంగా మరి అసిస్టెంట్ సెషన్ జడ్జిలని, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిలని తీసేసి ఆ లేయర్ తీసేసి ఓన్లీ 2 మాత్రమే పెట్టారు. ఒకటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు, తర్వాత సెషన్ జడ్జి అని పెట్టారు. మరి ఈ మధ్యలో ఉన్న లేయర్ తీసేయడం వల్ల మరి ఆ మేరకు వీళ్ళని మరి ఈ కోర్టులు తీసేయడం వల్ల మరి ఆ 2 కోర్టుల మీదే పనిభారం పెరిగే అవకాశం ఉంది, కేసుల పెండెన్సీ పెరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కొత్త చట్టాల్లో, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా మరి ఒక పోలీసులకు కూడా అపరిమితమైన అధికారాలు కల్పించడం జరిగింది. ఎస్పీకి మరి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరి పవర్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు మరి కోర్టులో అయితేనే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయితేనే ప్రజల హక్కులు కాపాడగలుగుతారు తప్ప కోర్టులు చేయాల్సిన పని పోలీసులు చేతుల్లో పెట్టడం అనేది ఇప్పటికే అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో. కాబట్టి ప్రజల హక్కులు కాపాడాలి, ఈ కొత్త చట్టాలు రద్దు చేయాలి, ఒకవేళ అవసరమైతే పాత చట్టాల్లో మార్పులు చేసుకోవాలి తప్ప మరి ఈ రకమైన తెచ్చి ప్రజల మీద భారం మాపడం సరైనది కాదని చెప్పేసి న్యాయవాదులుగా మేమంతా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్న 3 చట్టాలు, మహా ముఖ్యమైన 3 చట్టాలు, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి వాటి రూపణ కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం కింద సంవత్సరం ఈ కోవిడ్ పీరియడ్లో చేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టులో కూడా కేసు పీడనలు వేయడం జరిగింది. అయితే ఆ చట్టాల వల్ల ప్రజలకు నష్టం ఉంది, స్థానిక కింద కోర్టులకి నష్టం జరుగుతుంది. మొత్తం యాక్ట్లను మార్చేశారు. మేము చెప్పేది ఏంటంటే యాక్ట్ మార్చకుండా కావలసిన చట్టాలని ఉన్న యాక్ట్లోనే అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ అలా చేయకుండా పూర్తి చట్టాలను మార్చేస్తున్నారు. ఇది వరకు కూడా రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పెట్టడం జరిగింది. అది కూడా ఎవరికీ చెప్పకుండా, దాని ముషాయిదా ఎవరికి చూపెట్టకుండా అలా చట్టాలను మార్చేయడం, వాళ్ళ చేతిలో ఎక్కువ మెంబర్స్ ఎంపీలు కానీ వాళ్ళ మనుషులు ఎక్కువ ఉండటం వల్ల ఈ చట్టాలను ఇలా మార్చడం ఇది చాలా అన్యాయం అండి. దీని గురించి మొత్తం అన్ని బార్ అసోసియేషన్లు దీనికి ఖండిస్తున్నాయండి. అలాగే ఆ సందర్భాన్ని పుష్టిగా మేము కూడా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి ఈ చట్టాలను మార్చడం తప్పు. వీటి వల్ల కావాలంటే అమెండ్మెంట్ చేయండి. పాత చట్టాల్లో మీకు కావాల్సిన అంశాలు అవన్నీ అందులో కలపండి. అంతేగాని కొత్త చట్టాలని మార్చడం ఇది చాలా దారుణమైన విషయం. ఎవరికీ చెప్పకుండా, ఏది చేయకుండా మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా మార్చేస్తే ప్రజలు ఊరుకోరండి. దీనికి సరైన సమాధానం చెప్తారు. కాబట్టి ఈ రోజుని ఈ చట్టాలని తీసుకురావడం వల్ల మన పిఠాపురం భారతదేశం దీన్ని ఖండిస్తూ ఈ ఖండనని మేము తెలియపరుస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం. పిఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. వృద్ధులు, వికలాంగుల కళ్లల్లో ఆనందం వెళ్లి విరిసిందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.